behind every creation there will be a creator. ప్రతి సృష్టి వెనకాల ఎవరుంటారు? సృష్టికర్త ఉంటారు. ప్రతి నిర్మించబడిన దాని వెనకాల ఒక సృష్టికర్త ఉంటాడు. ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ దానంతో అదే కలిగిందా? దీన్ని ఎవరైనా తయారు చేస్తే కలిగిందా? తయారు చేస్తుంది కదా. కాబట్టి ప్రతి నిర్మాణం వెనుక, ప్రతి కట్టడ వెనుక, ప్రతి వస్తువు వెనుక, ప్రతి మనిషి వెనకాల ఒక సృష్టికర్త ఉంటాడు, క్రియేటర్ ఉంటాడు, కన్స్ట్రక్టర్ ఉంటాడు అన్నమాట. అట్లే ఎవరైతే నిర్మించాడో, నిర్మించిన వాడు అనుకున్నట్లుగా నిర్మించలేకపోతే, లేదా నిర్మించిన తర్వాత నిర్మించబడింది ఆయనకు అనుగుణంగా లేకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు మైక్ ఉంది, ఒక 100 మైకులు తయారు చేశాను నేను, ఒక 100 మైకులు ఇలాంటివి తయారు చేశాను. ఈ 100 మైకులు నేను చెప్పినట్టుగా, నేను అనుకున్నట్టుగా, నా ప్లాన్ ప్రకారం పని చేయకపోతే ఇమ్మీడియట్గా నేను చేసేది ఏంటి? నేనేం చేస్తా చెప్పండి? మాట్లాడండి అమ్మా, ఏదో ఒకటి. మిమ్మల్ని బైబిల్లో ప్రశ్నలు అడుగుతున్నాను, నేనేమన్నా జనరల్ క్వశ్చనే కదా. మీరే మైకులు తయారు చేశారు, మీరు అనుకున్నట్టుగా పని చేయలా, ఏం చేస్తారు? బాగా చేస్తారా? డీకన్స్ట్రక్ట్ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తారు, అంతేనా? పడగొట్టి మరలా తయారు చేస్తారు, ఊడదీసేసి పెరికేసి మరలా కొత్తగా తయారు చేస్తారు. ఇప్పుడు ఒక పాటర్ ఉన్నాడు అనుకోండి, అంటే మట్టి కుండలు తయారు చేసేవాడు, కుమ్మరివాడు. కుమ్మరివాడు ఏం చేస్తాడంటే మట్టి ముద్దని బాగా బుడదలాగా చేసి, ముద్దగా చేసి, దాంతో వాడు మైండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది, ఎలా తయారు చేయాలి, కుండ తయారు చేయాలా, చెంబు తయారు చేయాలా, లేదంటే షోకేస్లో పెట్టుకునే ఫ్లవర్ పాట్ తయారు చేయాలా, వాడికి మైండ్లో ఒకటి ఉంటుంది కదా. మైండ్లో ఉన్నట్టుగా దాన్ని తయారు చేయాలని చూస్తాడు. కుండ చేయాలనుకుంటే చెంబు అయిపోయింది అనుకో, కుండ చేయాలనుకున్నాడు, అది చెంబు అయిపోయింది, దానికి ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు? పర్లేదు అని పక్కన పెట్టి కొత్తగా చేసుకుంటాడా? ఏం చేస్తాడు? దాన్ని మరలా మట్టి ముద్దగా మార్చి వాడనుకున్న షేప్ వచ్చే వరకు దాన్ని పాడు చేస్తూనే ఉంటాడు. తయారు చేసేది వాడే, వాడికి నచ్చినట్టుగా లేకపోతే పాడు చేసేది వాడే. ఇప్పుడు ఆ మట్టి కుండ, అదే కుండ చెంబు అయిపోయింది కదా, ఆ చెంబు, రే నన్నెందుకు నువ్వు పడగొడుతున్నావు? నువ్వు తయారు చేస్తున్నాడువి, నన్ను నువ్వు మరలా మట్టిగా మారుస్తావా, నన్ను పాడు చేస్తావా అని అడగచ్చా? అడగచ్చా లేదా చెప్పండి? ప్రశ్నించచ్చా? ప్రశ్నించకూడదు కదా. ప్రశ్నిస్తే చాలా తప్పు. నేనైతే పూర్తిగా మట్టిని పడేస్తా ప్రశ్నిస్తే. క్వశ్చన్ చేయకూడదు. ఎప్పుడూ కూడా నిర్మించబడింది, నిర్మించేవాడిని క్వశ్చన్ చేయకూడదు. అర్థమైందా? ఎప్పుడూ కూడా నిర్మించబడింది, నిర్మించిన వాణ్ణి ప్రశ్నించకూడదు. ఈ వస్తువు నన్ను ప్రశ్నించకూడదు. ఎందుకు? ఇది నోరు మూసుకొని నేను చెప్పినట్టు పని చేయటమే దాని పని. నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఎందుకు పడేస్తున్నావు, నన్ను ఎందుకు తగలెట్టేస్తున్నావు అని అడగకూడదు. అది నేరం. ఎప్పుడైతే నిర్మించబడింది, నిర్మించిన వాణ్ణి ప్రశ్నిస్తుందో అది చట్టరీత్యా, చెప్పండి అమ్మా, మౌనవ్రతం పాటిస్తున్నారా? కాస్త మాట్లాడండి. అది చాలా నేరం. అమ్మని, నాన్నని పిల్లలు క్వశ్చన్ చేయకూడదు. అవును, చేస్తారా? చేయకూడదు. చేస్తారా? ఇక్కడ ఉన్నారు పిల్లకెళ్ళి చేస్తారా? అమ్మ నాన్న ప్రశ్నిస్తారా? అరే అంత సీరియస్ చూస్తున్నాను, ఓ కొడతావేంటి? అమ్మని, నాన్ని పిల్లలు క్వశ్చన్ చేయకూడదు. అట్లాగే నిర్మించబడిన వస్తువు నిర్మాణకర్తని ప్రశ్నించకూడదు. ఆయన ఇష్టం. పడగొట్టినా, విరగొట్టినా, పాడు చేసినా ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అమ్మా నాన్నలకి ఒక ప్రణాళిక ఉంటుంది, బిడ్డల పట్ల ఒక ప్లాన్ ఉంటుంది. బిడ్డల్ని ఒక క్రమశిక్షణలో, ఒక మంచి విధానంలో, మంచి పద్ధతిలో, మంచి అలవాట్లు నేర్పించి ఒక క్రమబద్ధమైనటువంటి శిక్షణలో పెంచాలనుకుంటారు. పిల్లలు ఈ ట్రైనింగ్ టైంలో అమ్మా నాన్నని ప్రశ్నించకూడదు. క్రమశిక్షణ చెప్పండి చూద్దాం. అందరు చెప్పారా? పిల్లలు చెప్పండి, పెళ్లి కాని పిల్లలు చెప్పండి. క్రమ తీసేస్తే నెక్స్ట్ ఏముంది? శిక్షణలో 2 అక్షరాలు ఏంటి?
చెప్పండి. నువ్వు చెప్పట్లా? మెమ్మ కొట్టిందా చచ్చిపోతుంటా? ఏముంది ఆ 2 అక్షరాలు ఏంటి? శిక్ష. క్రమశిక్షణలోనే శిక్ష ఉంది. శిక్ష అంటే ఇంగ్లీష్లో ఏంటి? పనిష్మెంట్. క్రమశిక్షణ నేర్చుకునేటప్పుడు శిక్షలాగానే ఉంటుంది, అది పనిష్మెంట్ లాగానే ఉంటుంది, అది కష్టంగానే ఉంటుంది, అది ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ అది ఎవరి కోసం? ఆ శిక్ష మన కోసం కదా. శిక్షణ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే శిక్షణ. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ, పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంది, నా వల్ల కాట్లా నేను వెళ్ళిపోతా అంటారు కదా. నా వల్ల కాట్లా నేను వెళ్ళిపోతాను, నాకు ఇబ్బందిగా ఉంది అంటారు. ట్రైనింగ్ అంటే ఏంటి? శిక్షణ. శిక్షణలోనే ఉంది శిక్ష. ట్రైనింగ్ అంటే శిక్షలాగానే ఉంటుంది, పనిష్మెంట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. దాన్ని ఎవరైతే బేర్ చేయగలుగుతారో వాళ్ళే రేర్గా సక్సెస్ అవుతారు. దాన్ని భరించగలిగిన వాళ్ళే సక్సెస్ అవుతారు. పోలీస్ ట్రైనింగ్లోకి వెళ్ళినా, ఏ ట్రైనింగ్లోకి వెళ్ళినా, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్కి వెళ్ళినా ఆ శిక్షని ఇష్టపూర్వకంగా అంగీకరిస్తే గొప్ప వాళ్ళు అవుతారు. అమ్మా నాన్నలు ట్రైనింగ్లో ఉంటాం. ట్రైనింగ్లో ఎవరు ఉంటారు? బిడ్డలందరూ ట్రైనింగ్లోనే ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ చెప్తారు. ప్రతి తల్లి తండ్రికి బిడ్డల పట్ల ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. నా బిడ్డలు ఇలా అవ్వాలి, నా కూతురు ఇంత పెద్దగా అవ్వాలి, నా కొడుకు ఇంత గొప్పవాడు అవ్వాలి, నా కొడుకు ఇంత చక్కగా ప్రేమగా మాట్లాడాలి. కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఈ ప్లాన్స్ మన పట్ల నెరవేర్చబడటానికి అమ్మా నాన్నలు పడే ప్రయాస అంతా ఇంత కాదు. ఆ టైంలో మనకు కష్టంగా ఉంటుంది. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను అమ్మా నాన్నల ట్రైనింగ్లో ఉన్నా. ఎక్కడ మాట్లాడమ్మా? ట్రైనింగ్లో ఉన్నాను, అమ్మా నాన్న ట్రైనింగ్లో ఉన్నాను, శిక్షణలో ఉన్నాను. ట్రైనింగ్ అంటేనే శిక్షణ, శిక్షణలోనే ఉంది శిక్ష. దీనికి నేను అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను మోల్డ్ అవుతే రేపటి రోజున అమ్మా నాన్నలు ఇదిగో ఆ పాప నా కూతురే, వాడు నా కొడుకు అని గర్వంగా చెప్పుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాల్సింది ఎవరు? పిల్లలు కదా. అంత గొప్పగా తల్లిదండ్రులు బిడ్డల్ని చెప్పుకునే స్థాయి పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఏ స్థాయి? ఏ స్థాయి? ఈరోజు నేనున్నా, అభినయ్ దర్శన్ మా అన్నయ్య అని మా చెల్లెలు చెప్పుకుంటారు గొప్పగా. వాళ్ళ పేరు నేను చెప్పాను ఎవరికి తెలియదు. వాళ్ళు అభినయ్ దర్శన్ తెలుసా మా అన్నయ్య అని చెప్పుకుంటారు. ఎందుకు? ఈరోజు గొప్ప ఉన్నాయని కాబట్టి. అభినయ్ దర్శన్ తెలుసా మా కొడుకే అని మా అమ్మలు చెప్పుకుంటారు. ఎందుకు? నేను గొప్ప ఉన్నాయని కాబట్టి. అదే వాళ్ళ పేరు నేను చెప్పాను అనుకో, సమాజంలో ఎక్కడన్నా ఎవరికి తెలియదు వాళ్ళు కదా. అంత గొప్ప వాళ్ళు అవ్వాలని తల్లిదండ్రుల ఆశ, ఆకాంక్ష. ఇది ఇంట్రడక్షన్. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఇక ముందు ముందు చెప్పేదంతా అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడే, దేవుడు మీకంటే, మీ అమ్మ నాన్నల కంటే, ఈ సృష్టి కంటే, పెద్ద పెద్ద అధికారుల కంటే పెద్దవాడు. దేవుడు అన్నిటికీ అందరికీ ఉన్నతమైన వాడు. ఆయన ఆలోచన కానీ, ఆయన ఇమాజినేషన్ కానీ, ఆయన ఊహ కానీ, ఆయన నిర్ణయాలు కానీ మనకు అర్థం కావు. We cannot understand the plans and the decisions of the Lord. దేవుని నిర్ణయాలు, ఆయన ఆలోచన విధానం మనకు అర్థం కాదు. మన అమ్మా నాన్నలు ఉన్నారే, అమ్మా నాన్నల కంటే కూడా గొప్పవాడు దేవుడు. అమ్మా నాన్నలని కూడా ట్రైన్ చేసేవాడు దేవుడు. దేవుడు సృష్టి అంతటిని కలుగు చేశాడు. గాడ్ క్రియేటెడ్ ఆల్ ద యూనివర్స్. ఈ విశ్వంతని కలుగు చేశాడు దేవుడు. కలుగు చేసిన తర్వాత అందులో మనుషుల్ని కూడా కలుగు చేశాడు దేవుడు. అంతా బాగుంది అని దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. బిడ్డల్లో దేవుడు ఏం చూసుకోవాలనుకున్నాడు తెలుసా? ఆయనను చూసుకోవాలనుకున్నాడు. చాలా మంది అమ్మా నన్ను ఈ మాట వాడుతూ ఉంటారు. నా కొడుకులో నేను నన్ను చూసుకోవాలనుకుంటున్నా, నా కూతురులో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. ఎందుకో తెలుసా? వాళ్ళు సాధించలేనటువంటి ఘనతలు, వాళ్ళు సాధించలేని ప్రతిభలు పిల్లల రూపంలో చూసుకోవాలి అనుకుంటారు. అయితే కొంతమంది పిల్లలే అది వాళ్ళని రీచ్ అయ్యే స్థానాన్ని ఇస్తారు. కొంతమంది పనికిమాలిన పిల్లలు అది అర్థం కాక పాడైపోతూ ఉంటారు. దేవుడు కూడా తన బిడ్డలైనటువంటి విశ్వమంతట్లో సర్వమానవాళి, లోకమందంతటా ఉన్న మనుషుల పట్ల ఆయన ఏమనుకున్నాడంటే నా బిడ్డల్లో నన్ను నేను చూసుకోవాలి అనుకున్నాడు.
దేవుడు మంచోడా చెడ్డోడా చెప్పండి చూద్దాం. మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు దేవుడు మంచోడని? మీ పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు చాలా మంచోడు. చెప్పండి అమ్మా, సైలెంట్గా ఉన్నారు కొంతమంది. దేవుడు చాలా మంచోడు కదా. దేవుడు చాలా మంచోడు. ఎందుకు మంచోడు తెలుసా? ఎందుకు మంచోడు చెప్పండి? ఒక తాగుబోతు పనికిమాలిన వెధవ భర్తని భరిస్తే ఆ భార్యను ఏమంటారు? భార్య దేవతర బాబు అంటారు కదా. గయ్యాలి గంపైన భార్యని వేగుతున్న భర్తను ఏమంటారు? వాడు దేవుడు రా బాబు. ఎందుకు? పనికి మాలిన వాళ్ళని కూడా భరించే వాళ్ళని ఏమంటారు తెలుసా? దేవుళ్ళతో పోలుస్తారు, దేవతతో పోలుస్తారు, ఏంజల్ అంటారు, గాడెస్ అంటారు, గాడ్ అంటారు. దేవుడు ఎందుకు మంచోడు తెలుసా? మనల్ని భరిస్తున్నాడు కాబట్టి. మనం ఎవరము చెప్పండి అమ్మా? మనం మంచోళ్ళమా పనికి మాలమ్మా? పర్లేదు చెప్పండి. భూమి మీద ఉన్న సర్వమానవాళి కులమత వర్ణ వర్గ భేదం ఏమీ లేకుండా మనుషులంతా కూడా నాలో ఏ తప్పు లేదు, అసలు నాలో పాపమే లేదు, నేను మహాపరిశుద్ధుడిని అన్నోళ్ళు ఎవరంటే చేతండి ఒకసారి చూద్దాం. ఎవరైనా ఎత్తారా? ఒక్కరు కూడా ఎత్తరు. ఎందుకు? నువ్వేంటో నీకే తెలుసు. అభినయ్ దర్శన్ ఎలాంటివాడో ముగ్గురికే తెలుసు. 1 నాకు, 2 దేవుడికి, 3 సాతానుడికి. మా అమ్మకు కూడా తెలియదు నేనేంటో, మా నాన్నకు కూడా తెలియదు నేనేంటో. ఎందుకు? వాళ్ళు నా మనసులోకి దూరి ఏం చూడలేరు కాబట్టి. దేవుడికి, సాతానుడికి, నాకు, నా గురించి నాకే తెలుసు కాబట్టి నేను మంచోడిని, ఏ తప్పు లేనో నేను చేయెత్తడానికి నాకు ధైర్యం సరిపోదు. నేనేంటో నా అద్దం ముందు నిలబడినప్పుడు అద్దం నాతో మారుతుంది, నా బతుకేంటో. కాబట్టి మీరు కూడా అంతే, నా టైపే. అందరు అదే టైపే. భూమి మీద ఉన్న మనుషులందరూ అదే టైపే. ఆదికాండం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో దేవుడు మనుషులందరినీ నిర్మించుకున్న తర్వాత నిర్మాణకర్త ఆయన, మనుషులందరూ ఆయన ద్వారా నిర్మించబడినటువంటి నిర్మాణం, సృష్టి. అయితే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దేవుడికి నచ్చినట్టుగా పనిచేయాలి మనుషులు. దేవుడు అనుకున్నట్టుగా లేరు. దేవుడు మంచోడు, పిల్లలు మాత్రం చెడిపోయారు. ఆ వచనాలు నేను చదువుతా. ఆదికాండము 6వ అధ్యాయం 6, 7 వచనాలు. జెనసిస్ చాప్టర్ 6 వర్సెస్ ఫ్రమ్ 6 to 10. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలాగున నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఇది అన్నమాట విషయం. దేవుడు మనుషులందరినీ చేస్తే ఆ మనుషులందరూ దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్నారు. మనుషులంతా దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతుంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడు కుండ చేయాలనుకుంటే చెంబైపోయింది. దేవుడు మంచోళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయారు. చెడ్డోళ్ళ మనుషుల్ని దేవుడు భరించడం ఇష్టం లేక, సహించడం ఇష్టం లేక కొత్త మనుషుల్ని తయారు చేయాలి అనుకున్నాడు. ఎవరిని? కొత్త వాళ్ళని తయారు చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి చూద్దాం. దేవుడి స్థానంలో మీరే కనుక ఉంటే, దేవుని స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే ఏం చేస్తారు? మనుషులు తయారు చేశారు, దేవుని స్థానంలో మీరున్నారు. మనుషులందరూ దేవుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారంగా బతికేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతికేస్తున్నారు. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? దేవుడి స్థానంలో ఉంటే మీరైతే చంపేస్తారా? చంపేస్తారు కదా. ఇప్పుడు మరలా కొంతమంది ఏం మాట్లాడుతుంటే, దేవుడు ఎందుకురా యాక్సిడెంట్ చేశాడు, దేవుడు ఎందుకురా చంపేశాడు, దేవుడు ఎందుకు అప్పుడే తీసుకుపోయాడు అని పనికిమాల మాట చాలా మంది డైలాగులు వేస్తుంటారు. ఆయన ఎవరు? డిక్టేటర్. ఆయన బాలకృష్ణ కదా డిక్టేటర్ అంటే. ఆయన డిక్టేటర్. ఆయన ఏది ఫైనల్ చేస్తే అదే ఫైనల్. మనుషులంతా కూడా పాపం చేత నిండిపోయి ఎవడికి నచ్చినట్టు వాడు. అసలు దేవుడు ఒకడు ఉన్నాడు, దేవుడు నన్ను పుట్టించాడు కదా, దేవుడే కదా నాకు ఊపిరినిచ్చాడు అన్న సత్యాన్ని, వాస్తవాన్ని మరిచిపోయి ఇష్టానుసారంగా ఎవడికి తోచింది వాడు చేస్తూ బ్రతుకుతుంటే ఆ దేవుడు మనస్సులో ఏం కలిగింది తెలుసా? బాధ కలిగింది. దేవుని హృదయంలో ఆవేదన కలిగింది. దేవుని మనసులో నొచ్చుకొని, ఈ మనుషుల్ని నేను తయారు చేశాను,
వీళ్ళు నా మాట విన్నప్పుడు అసలు ఇలాంటి వాళ్ళని నేను భూమి మీద ఎందుకు ఉంచాలి, వీళ్ళని కన్నానే నవమాసాలు మోసి కంటే నా కూతురు నా మాట వింటల్లా అని తల్లి ఎప్పుడైనా అనవసరంగా దీన్ని కన్నా అని అనుకుందనుకో, వాళ్ళు ఫెయిల్యూర్. కన్న తల్లే బిడ్డని అనవసరంగా నేను నిన్ను కన్నా అని అనుకుందనుకో, ఆ బిడ్డ లైఫ్ వేస్ట్ అని అర్థం. ఒక కొడుకుని కన్న తల్లి ఆ కొడుకుని చూసి అనవసరంగా విన్ని నేను కన్నా అనుకునింది అనుకో, వాడి బతుకు వేస్తుంది. వాడు ఫెయిల్ అయిపోయాడని, వాడు ఫ్లాప్ అయిపోయాడని, వాడి లైఫ్ డిజాస్టర్ అని అర్థం. ఇక వాడు భూమి మీద దేనికి పనికిరాడు. ఎవరు అనకూడదు ఆ మాట? కన్న తల్లి అనకూడదు. కన్న తల్లి ఆ మాట జనరల్గా అందు, అనవసరంగా కన్నాం రా అని. ఎప్పుడంటే తెలుసా, వీడి క్రియలు, వీడి విధానాలు, వీడి పద్ధతులు, వీడి మాట, వీడి నడవడిక, వీడి తీర్మానాలన్నీ కూడా తల్లికి కూడా వేదన కలిగిస్తే అప్పుడు తల్లి అంటది, అనవసరంగా ఇలాంటోని భూమి మీదికి నేను తీసుకొచ్చా, చస్తే బాగుంటారని ఇలాంటోడు అని కన్న తల్లే అనుకున్నప్పుడు దేవుడు అనుకోడా? దేవుడు ప్రజలందరినీ కలుగు చేస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా దేవుని మాట వినకుండా, తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, మోసాలు చేసేవాడు మోసాలు చేస్తున్నాడు, వ్యభిచారాలు చేసేవాళ్ళు వ్యభిచారాలు చేస్తున్నాడు, ఎవరికి తోచింది ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తుంటే దేవుడు ఒకటే డిసైడ్ అయ్యాడు. ఏం డిసైడ్ అయ్యాడు తెలుసా? ఈ పనికి మాలిన మనుషులందరినీ కూడా నేను నిర్మూలన చేస్తాను. ఈ మనుషులతో నాకు పని లేదు. మనుషులతో పాటు జంతువుల్ని, పురుగులని, పక్షులని, నీటిన పాకే ప్రతి జీవిని కూడా నేను సమూహముగా నాశనం చేసి మరలా కొత్త నిర్మాణాన్ని నేను తీసుకొని వస్తా. ఎ న్యూ క్రియేషన్ ఐ బ్రింగ్ టు ద వరల్డ్. నూతన సృష్టిని ప్రపంచంలోకి నేను తీసుకొని వస్తానని దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎవరి వలన? మనుషులు చేసేటువంటి తప్పిదాల వలన, అక్రమాల వలన, పాపముల వలన చాలా మంది దేవుణ్ణి పేరు పెడుతుంటాడు. దేవుడు అలా చేసుకుంటే బాగుండేది, దేవుడు ఇలా చేయకుంటే బాగుండేది, దేవుడు ఇంకొంచెం కొద్ది రోజులు బతికించుంటే బాగుండేది. ఎంతసేపు దేవుణ్ణిలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు తప్ప, నాలో ఏదైనా తప్పుందా, నా మాటల్లో ఏదైనా తప్పుందా, నా నడవడికలో ఏదైనా తప్పుందా, నా క్రియల్లో ఏవైనా తప్పులు ఉన్నాయా, నా బ్రతుకులో ఏవైనా తప్పులు ఉన్నాయా అని మన తప్పుని మనం వెతుక్కునే రోజులు పోయి దేవునిలో ఉన్న తప్పులు వెతకటానికి ప్రారంభించారు అందరూ కూడా. దేవుడు మాత్రం మనుషులు చేసిన తప్పుల్ని బేర్ చేయలేక సమూహముగా నాశనం చేయటానికి నిర్ణయించుకున్నారు. దేవుడు మరీ అంత కఠినాత్ముడు కాదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వన్ లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. ఎవరికి? పాపములో ఉండి దేవుణ్ణి బాధ పెట్టి దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో భూమి మీద అంతటా, ఆ భూమి మీద ఉన్న ప్రజలందరికీ చివరి అవకాశం ఒకటి ఇవ్వాలి అనుకున్నారు. లాస్ట్ ఛాన్స్ ఫ్రమ్ గాడ్. ఏమంటారు దీన్ని? ఒక చివరి అవకాశం దేవుడి నుంచి. ఆ చివరి అవకాశం ఏంటో తెలుసా? ఆ ప్రజల మధ్యలో పాపం తాండవమాడుతుంటే ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నోవహు. ఎవరు? నోవహు. కొంతమంది నోహవు అంటారు. నోవహుని దేవుడు ఎక్కడ పంపించాడు తెలుసా? పాపము చేస్తున్న ప్రజల మధ్యలోకి పంపించి ఒక చివరి అవకాశం ఇవ్వమని చెప్పాడు. ఆ చివరి అవకాశం ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవుడు చంపైపోతున్నాడు, ఈ లోపు మీ బ్రతుకులు మార్చుకుంటే మిమ్మల్ని బ్రతికిస్తాడు. కొద్ది రోజుల తర్వాత ప్రచండ వర్షం కురవబోతుంది. 40 రాత్రులు 40 పగుళ్ళు నిర్విరామముగా గ్యాప్ లేకుండా ప్రచండ వర్షం కురవబోతుంది. ఆ నీటిలో మునిగిపోయి మీరందరూ విలవిల్లాడి చచ్చిపోబోతున్నారు. కాబట్టి దేవుడు చెప్పాడు నా మాట వినమని. మీరు చావటం దేవుడికి ఇష్టంలా, మీరు మారటం దేవుడికి ఇష్టం. ఏంటి? చావటం దేవుడికి ఇష్టంలా, మారటం దేవుడికి ఇష్టం. అయితే చంపే ముందు మారే అవకాశాన్ని ఇచ్చాడు. చంపే ముందు మారే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఇతను తీసుకెళ్లి ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. ఏం అవకాశం తెలుసు? అది మీ కొరకు నేను ఒక ఓడ సిద్ధం చేస్తున్నా. ఏం సిద్ధం చేస్తున్నాడు? ఓడ. ఆ ఓడ పేరే ఆర్క్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఓడ. ఏం ఓడ? రక్షణ ఓడ.
కొద్ది రోజుల్లో 40 పగుళ్ళు రాత్రులు వర్షం పడుతుంది. భూమి మీద నిలవటానికి నేలంటూ మీకు కనపడదు. నీటిలో మునిగి చచ్చిపోతారు. విశ్వమంతా, ప్రపంచమంతా కూడా భూమి అనేది ఎక్కడా ఉండదు. నీటితో నిండిపోయి నీటిమయమైపోద్ది. ఊపిరాడక చచ్చిపోక ముందే మీ కొరకు ఓడ సిద్ధం చేయమని దేవుడు నాకు చెప్పాడు. ఎవరైతే బ్రతుకుని మార్చుకొని, విధి విధానాలు మార్చుకొని, ఎవరైతే ఓడలో అడుగు పెడతారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఎవరైతే ఓడలో అడుగు పెడతారో వారు మాత్రమే బ్రతుకుతారు. ఎవరైతే ఈ అవకాశాన్ని వాడుకుంటారో వారు మాత్రమే బ్రతికి బయటపడతారు అని రక్షణ సువార్తని పాడైపోతున్న ప్రజల మధ్యలో చెప్పమని సాక్షాత్తు దేవుడు పంపిస్తే నోవహు ప్రజల మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్న. ఏం సువార్త? మీకోసం ఓడ కడుతున్నా, వర్షం వస్తుంది, మునిగి చావక ముందే ఓడెక్కండి అని ప్రకటిస్తుంటే ప్రజలందరికీ నోవహు జోకర్ లాగా కనిపించాడు. నోవహును చూసి నవ్వుకున్నారు. నోవహును చూసి గేలి చేశారు. నోవహును చూసి వ్యంగ్యంగా మాట్లాడారు. కారణం ఏంటో తెలుసా? అప్పటి వరకు వర్షం అంటే తెలియదు, వాన అంటే తెలియదు. అప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలైంది భూమి మనుషులు కలుగు చేయబడి. అప్పటి వరకు నీటి చుక్క భూమి మీద పళ్ళ. వర్షం అనేది పరిచయం కాల ప్రజలకు పరిచయం కాని దాని గురించి ఒక వ్యక్తి వెళ్ళి వర్షం వస్తుంది, నీళ్ళు వచ్చేస్తాయి, అందులో పడి చచ్చిపోతాం అంటే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది కదా. కంటికి కనిపించని దాన్ని నమ్మటం చాలా కష్టం, ఎవరికైనా చాలా కష్టం. ఈరోజు జరుగుతుంది కూడా అదే. అందరూ పాపము చేసి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమని పొందలేకపోతున్నారు. నువ్వు పరిశుద్ధుడివి కాదు, నేను మంచోన్ని కాదు, ఇంకొకరు తప్పు చేసినోడు కాదు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? లోకంలో దొరికితే దొంగ, దొరకకపోతే అదే అన్నమాట. అందరూ ఇదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. బైబిల్ చెప్తుంది, ద స్క్రిప్చర్ ఇట్సెల్ఫ్ సెడ్ ఎవ్రీవన్ కమిటెడ్ సిన్ అండ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. భూమి మీద ఉన్న మనుషులంతా పాపం చేసి దేవుడు ఇస్తున్న మహిమని పొందుకోలేక నష్టపోతున్నారు. ఎవ్రీవన్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్, every creature lost the glory and love of God because of sin. పాపము చేయటాన్ని బట్టి దేవుడు ఇస్తున్న మహిమని పొందుకోలేకపోతున్నారు. అందరూ సమూహంగా పాపం చేసిన వాళ్ళే. ఇక్కడ నువ్వు పాపివి, నేను మంచోన్ని, నువ్వు చెడ్డోడివి, నేను మంచోన్ని అనేది ఏం లేదు. అందరూ కూడా తప్పును ఒప్పుకొని సరిచేసుకొని దేవుడు ఇస్తున్నటువంటి రక్షణని పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? ఎందుకు వచ్చాడు ఆయన? నశించుతున్న దాన్ని వెదకి రక్షించటానికి. లూకాసు వార్తలో ఈ మాట ఉంటుంది. లూక్ చాప్టర్ 19:10. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి? టు సేవ్ ద మ్యాన్ కైండ్ ఫ్రమ్ హిస్ సిన్స్. తన పాపము నుంచి తనను విడిపించటానికి, రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చారు. ఆ రోజు నోవహు ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్ళారు తెలుసా? రక్షించటానికి. ఎక్కడి నుంచి? పాపములో పడి నశించిపోతుంటే జలప్రలయం రాబోతుంది అని హెచ్చరికని ఇచ్చి రక్షణ ఓడలోకి ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు మనుషులు చేస్తున్న పాపం ఆ రోజు చేసిన పాపం సమాంతరమైందే. వాళ్ళు అలాగే పాపం చేస్తూ దేవునికి దూరంగా బ్రతికితే ఈనాడు సర్వమానవాళికి కూడా దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా పాపం చేసి దేవుడిస్తున్న మహిమని పొందలేక బ్రతుకుతుంటే ఆనాడు దేవుడు నోవహును పంపించాడు. రక్షణ ఓడలకి రండ్రా, బతుకుని కాపాడుకోండి, చచ్చిపోతారని అవసరంగా రక్షింపబడండి అని నోవహును దేవుడు పంపిస్తే ఈనాడు ప్రజలు పాపం చేసి దేవునికి దూరం అయిపోతుంటే అదే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపించి రక్షణ అన్న ఓడని సిద్ధం చేశారు. నశించిపోతున్న ఆ ప్రజలకి రక్షణ ఓడ సిద్ధంగా ఉంది. చెప్పటానికి నోవహు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కటానికి ప్రజలు మాత్రం
సిద్ధంగా లేరు. ఎందుకో తెలుసా? ఎవడు చూశాడు రా వర్షాన్ని? రే పిచ్చోడు రా వీడు, ఓడ కడుతున్నాడు, ఆ దేనికి భూమి మీద పాకిద్దా? దానికి చక్రాలు లేవే, ఎలా పోతుంది ముందరికి? అది ఒక బండె, జనాలకు అర్థం కాట్లా. దేవుని యొక్క ఆలోచన విధానం నార్మల్ పీపుల్ కి అర్థం కాదు. గాడ్స్ విజన్ వి కెనాట్ అండర్స్టాండ్, గాడ్స్ ఇమాజినేషన్ వి కెనాట్ అండర్స్టాండ్. దేవుని ఊహ, దేవుని ఆలోచనలు నరుడికి ఎప్పటికీ అర్థం కావు. వాళ్ళకు అర్థం కాల, వాళ్ళకు వర్షం అంటే అర్థం కాల, వస్తది అంటే చూపించు అన్నారు. అందుకే ఓడెక్కటానికి ఇష్టపడలా చాలా మంది. ఈ రోజు మనుషులందరి యొక్క పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువులు వారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపిస్తే ఆయన బ్రతికినంత కాలం 3.5 సంవత్సరాలు చిట్ట చివరిలో ఆయన స్వార్థని ప్రకటించి 3.5 సంవత్సరాల కాలంలో ఆయన శిష్యులను తయారు చేసి ఈ రోజు ఆయన 3.5 సంవత్సరాల తర్వాత ఆయన స్వార్థ ముగించుకుని మన కొరకు చనిపోయి తిరిగి లేపబడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ద్వారా తయారు చేయబడినటువంటి ఆయన శిక్షణలో తర్ఫీదు పొందినటువంటి శిష్యులందరూ ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడి స్వార్థను విస్తరింపచేస్తే ఈరోజు నోవహు లాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి పట్టణంలో ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు, ప్రతి ఊరిలో ఉన్నారు, ప్రతి వీధిలో ఉన్నారు, ప్రతి సంఘంలో ఉన్నారు. ఎవరు? నోవహు వంటి వాళ్ళని దేవుడు ఇప్పుడు ఒక్కచోట పెట్టాడా? కోట్ల మంది ఉన్నారు. There are crores of servants of God to preach the love, to save the people out of sin. ప్రజల పాపం నుంచి విడిపించటానికి, రక్షించటానికి, అరే మీ కొరకు రక్షణ కూడా సిద్ధంగా ఉంది, వచ్చి ఎక్కండ్రా బాబు, బతికి బయట పడతారు. ఎందుకు ఎక్కాలి ఓడని? మరలా వర్షం పడిద్దా? మరలా ప్రచండ వర్షం కురుస్తుందా? మరలా జలప్రళయం వస్తుందా? నోవహు రోజుల్లో వచ్చినట్టుగా ఆ పరిస్థితి మరలా వస్తుందా? రాదు. దేవుడు మాట ఇచ్చాడు, అలాంటి జలప్రళయాన్ని మరలా నేను ఎప్పుడు తెప్పించను అని. మరి ఎందుకు ఎక్కాలి రక్షణ ఓడ అంటే? దేవుని రాకడ రాబోతుంది. ఏం రాబోతుంది? సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నేను చెడ్డి వేసుకున్నప్పుడు నుంచి ఉంటున్నా ఈ మాట. ఏమాట? ఇదిగో యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు అన్నటువంటి మాట నేను నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ఉంటున్నా. మా డాడీ నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కూడా విని ఉంటాడు, వాళ్ళ తాత కూడా విని ఉంటాడు, వాళ్ళ తాత కూడా విని ఉంటాడు, మీ తాత ముత్తాతలు కూడా విని ఉంటారు. ఇప్పుడు చాలా మంది మాట్లాడినా తెలుసా? రే ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ మాట. ఎక్కడొస్తున్నాడు యేసు ప్రభు? ఎక్కడొచ్చాడు? నీ కోసం ఇంకా రాట్లా. ఎవరి కోసం? ఫర్ యువర్ సేక్, టు సేవ్ యూ, టు గివ్ వన్ మోర్ ఆపర్చునిటీ. గాడ్స్ కమింగ్ ఈజ్ మేకింగ్ డిలే. దేవుని రాకడ ఆయనని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కరు కూడా చచ్చిపోవడం దేవుడికి ఇష్టంలా, ఒక్కరు కూడా రక్షణ ఓడ ఎక్కకుండా ఉండటం ఇష్టం లేదు. కాబట్టి పాపం చేస్తున్న మనుషుల విధి విధానాలని మార్చడానికే దేవుడు కావాలని ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు వస్తే మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి సూటిగా, ఇప్పుడే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువులు వారు రాకడ వస్తే, రెండవ రాకడ వస్తే ఎంతమంది పోతారు పరలోకానికి? ఆయనతో పాటు ఎంతమంది పోతారు పరలోకానికి? అందుకే రాలా. ఎందుకు రాలా? చేతులు ఎత్తే కాన్ఫిడెన్స్ లేదే. ఆ కాన్ఫిడెన్స్ మీలో నింపటానికి దేవుడు రావట్లేదు. ఒకవేళ వస్తే చేతులు ఎత్తని వాళ్ళు, చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ విడిచిపెట్టబడతారేమో అన్నటువంటి భయంతో ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నోవహు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు తెలుసా? ఫర్ 120 years, 120 సంవత్సరాలు ఆయన రక్షణ సువార్త ప్రకటించాడు. ఓడ ఎంతకాలం కట్టాడు తెలుసా? 120 సంవత్సరాలు ఓడ కట్టాడు. 120 సంవత్సరాలు ఓడ కడుతున్నాడు. 120 సంవత్సరాలు ఓడలోకి ఎక్కండ్రా, మీకోసమే కడుతున్నా, ఇది అంత పెద్ద ఓడ మేమేం చేసుకుంటాం అని మనుషులందరికీ ఓడకి అవకాశం ఇచ్చాడు. కానీ ఎవ్వరూ నమ్మలా, ఎవ్వరూ వినలా, ఎవ్వరూ ఒప్పుకోలా. ఏమన్నా తెలుసా? వర్షం ఎలా ఉంటుందో చూపించు, దేవుడు రాకడ ఎలా ఉంటుందో చూపించు, దేవుడు ఎలా ఉంటుందో చూపించు. కొన్ని వాటికి ఆధారాలు ఉండవు, కొన్ని వాటికి ఆధారాలు ఉండవు. అన్నిటికీ ప్రూఫ్స్ ఉంటాయా? ప్రూఫ్స్ ఉంటేనే నేను నమ్ముతా అంటాం చాలా తప్పు. ఏ మాట తప్పు?
ఆధారం ఉంటేనే నేను నమ్ముతా అనే మాట చాలా నేరం, అంటే చాలా నేరం. నిజం నమ్మకానికి చాలా తేడా ఉంటుంది. నిజం అంటే ఏంటి చెప్పండి అమ్మా, చదువుకుంటున్నారు కదా. నిజం అంటే ఏంటి? నిజం అంటే ఆధారం ఉంటే నిజం. నమ్మకం అంటే కాదు. నిజం అంటే ఆధారం ఉంటుంది. ఆధారం ఉంటేనే నిజం. ఆధారం లేకపోతే నమ్మకం. కొన్నిటికి ఆధారాలు ఉండవు, నమ్మాలి. కొన్నిటికి ఆధారాలు ఉండవు, నమ్మాలి. చంద్రుడు గుండ్రంగా ఉన్నాడు, నమ్ముతారా? ప్రూఫ్ చూపించమంటే చూపిస్తారా? ఇక్కడ కరెంట్ ఉంది, నమ్ముతారా? ఏది చూపించండి కరెంట్. లైట్ల ఫ్యాన్లు తిరుగుతున్నాయి కాబట్టి నమ్ముతాం, అంతే. అమ్మ నిజం, నాన్న చెప్పండి అమ్మా. అలా సోది మొహాలు వేసుకుని అలా కూర్చున్నారు అందరూ. నాన్న అబద్ధం అంట. నాన్న నమ్మకం. అమ్మ నిజం, నాన్న నమ్మకం. ఎందుకు తెలుసా? అమ్మకి ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు నన్ను మా అమ్మ మోసింది అంటానికి బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆధారమే. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఎన్ని అవస్థలు పడింది తెలుసారా? ఎన్ని తిప్పలు పెట్టావు తెలుసారా మీ అమ్మని? నిన్ను బయటికి తీసుకురావడానికి మీ అమ్మ అవస్థలు పడ్డ తెలుసా నీకు అని. ఇవన్నీ ఏంటి? సాక్ష్యం, ఆధారాలు, రుజువులు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మా అమ్మకి ఎవరైతే డెలివరీ చేశారో ఆ డెలివరీ చేసిన ఆవిడ చెప్తుంది, నిన్ను కన్నది మీ అమ్మే, నేను చూశా. ప్రూఫ్, రుజువు, ఆధారం. నిజానికి ఎప్పుడు ఆధారం ఉంటుంది, నిజానికి ఎప్పుడు రుజువు ఉంటుంది, నిజానికి ఎప్పుడు ప్రూఫ్ ఉంటుంది. డాక్టర్ చెప్తుంది, మీ అమ్మ నిన్ను మీ అమ్మ నిన్ను కన్నది, నేనే చేశా. నర్సులు చెప్తారు, అక్కడున్న ప్యూన్లు చెప్తారు. ఏమని చెప్తారు? ప్రూఫ్ చెప్తారు. నిన్ను మీ అమ్మే కన్నది అని ప్రూఫ్ చెప్తారు. నిజం కాబట్టి ఆధారం ఉంది. ఈయనే మీ నాన్న అంటానికి ప్రూఫ్ ఉందా? ఉంటుందా? నిజానికి ప్రూఫ్ ఉంది అమ్మకి, నాన్నకి ప్రూఫ్ ఉందా? అమ్మ ఎవరిని చూపించి వీడే మీ నాన్న అంటే వాడే నాన్న అనుకుంటాం మనం కదా. ఎవరిని చూపించి నాన్న అంటే వాడే నాన్న. వీడు మీ చిన్నాన్న, వాడు బాబాయ్, వీడు మేనత్త, ఈవిడ మేనమామ. అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళు నమ్మేస్తాం. ప్రూఫ్ చూపిస్తావా నాకు అంటవా? ఎప్పుడైనా మీ అమ్మని అడిగారు ఈ మాట మీరు? ఇతనే మా నాన్న అంటానికి రుజువేంటి, ఆధారం, ప్రూఫ్ అడిగారు ఎప్పుడన్నా? అడగరు. దేవుని విషయంలో మాత్రమే అడుగుతారు ప్రూఫ్. ఈ పనికిమాల లెవెల్ కొంతమంది దేవుణ్ణి చూపించమంటుంటారు. దేవుణ్ణి చూపిస్తే నేను నమ్ముతా. అరే మీ నాన్న ఈయనే అంటానికి ప్రూఫ్ చూపించరా మరి చూద్దాం. ఎవడైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎవరు భూమి మీద ఎవరు చెప్పలేరు, ఒక DNA పరీక్ష తప్ప. 4 గోడల మధ్యలో జరిగిన కాపురానికి రుజువు ఎవరు ఉంటారు? ఎవరు కాదు, నమ్మాల్సిందే. అది నమ్మకం. అలాగే కొన్ని విషయాలు నమ్మాలి. ఆ రోజు నోవహు దినాల్లో లక్షలాది మంది ప్రజలు నమ్మల, ఆధారం చూపించి నమ్ముతామన్నారు. ఈ రోజు చాలా మంది భక్తి చేయకపోవటానికి, దేవునికి విరోధంగా బ్రతకటానికి, పాపములో ఇంకా నిలబడి ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? నమ్మలా. ఏం నమ్మలా? దేవుని నమ్మటంలా, దేవుని రాకడ వస్తుందంటే నమ్మటంలా, పరలోకం ఉంటుందో బాబంటే నమ్మటంలా, పాపము చేస్తే నరకానికి వెళ్తావో బాబంటే నమ్మటంలా. ఏది పరలోకం చూపించు, ఏది నరకం చూపించు, ఏది దేవుణ్ణి చూపించు, ఏది చచ్చిపోయిన తర్వాత ఇంకో జీవితం చూపించు. ప్రూఫ్స్. వి నీడ్ ప్రూఫ్ టు బిలీవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము నమ్మటానికి ఆధారం కాదు, నమ్మటానికి ఆధారాలు అక్కర్లేదురా ఫెలో. నమ్మటానికి ఏం కావాలి? నమ్మంగాలంతే. నమ్మటానికి ఆధారాలు అక్కర్లేవు. అందుకే యేసుప్రభువు చెప్పాడు కదా, చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడు. వితౌట్ ప్రూఫ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆ రోజు ఓడ సిద్ధమవుతుంది, ప్రజల మధ్యలో ఓడ సిద్ధమవుతుంది. ఎక్కండి, వర్షం వస్తే చచ్చిపోతారా అని నోవహు చెప్తుంటే పిచ్చోన్ని చూసినట్టుగా చూశారు నోవహుని. ఈ రోజు ప్రజలందరూ పాపం చేత అలమటించి దేవునికి దూరం అయిపోతుంటే నాలాంటి సేవకులు కోట్ల మంది ప్రపంచ దేశాల్లో ఉండి స్వార్థ చెప్పి రక్షణ ఓడని ఎక్కండ్రా బాబు, యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్షణ ఓడని సిద్ధం చేశాడు, ఆ రక్షణ ఓడలు అడుగు పెట్టండి, ఆ రక్షణ ఓడ ఎక్కిన వాడికి నిత్య జీవం ఉంటుంది,
పరలోకం ఉంటుంది, ఆ రక్షణ ఓడ ఎక్కకపోతే చస్తావురా కాలిపోయి అని అంటే నాకు చూపించి చూద్దాం. ప్రూఫ్ అడుగుతున్నారు. యు షుడ్ నెవర్ ఆస్క్ గాడ్ టు షో మీ ద ప్రూఫ్. ఎప్పుడు దేవుణ్ణి రుజువు అడగకూడదు, ఆధారం అడగకూడదు. రక్షింపబడటానికి నమ్మితే చాలు. ఏమి నమ్మితే రక్షింపబడతాం? ఇది మెయిన్ క్వశ్చన్. వాట్ యు హ్యావ్ టు డూ టు గెట్ సేవ్డ్. క్రైస్తవుడు ఎవడైనా కనబడితే నేను అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? రక్షింపబడ్డావా? ఏం మాట అడుగుతాం? మీరు కూడా నేర్చుకోండి. ఎవరైనా క్రైస్తవులు ఎదురుపడితే పేరు అడగటానికంటే ముందు ఏం అడగాలి? రక్షింపబడ్డావా బ్రదర్, రక్షణ పొందావా సిస్టర్ అని అడగాలి. రక్షణ అంటే ఏంటి బ్రదర్ అన్నాడు అనుకోండి, రక్షణ అంటే ఏంటి ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతా. వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సాల్వేషన్? రక్షణను గుర్చిన అర్థం ఏంటి చెప్పండి చూద్దాం. ఎవరెవరు చెప్పండి అమ్మా. అలా ఇంటి మొహాలు చూస్తారేంటి అందరూ? రక్షణ అంటే ఏంటి? రక్షణ అనగా అర్థం ఏంటి? రక్షణ అంటే క్రీస్తు రక్తములో కడగబడటం, యేసుక్రీస్తే నా దేవుడని అంగీకరించటం. రక్షణ ఓడలోకి ఎక్కాలి అంటే ఏమవ్వాలి? బాప్తిస్మం తీసుకుని ఉండాలి. ఇప్పుడు ఎత్తండి చేతులు, ఎంతమంది రక్షింపబడ్డారు చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ సేవ్డ్? రక్షణ ఓడలో ఎంతమంది ఉన్నారు? ఇలా అర్థం కావట్లేదు, దింపండి. ఓడ ఎక్కని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా రక్షణ ఓడ ఎక్కని వాళ్ళు, బాప్తిస్మం లేని బ్యాచ్ అమ్మా చాలామంది ఉన్నారు. మీరేం చేయాలంటే ఇమీడియట్గా టికెట్ తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేటోడికి లైసెన్సు, డ్రైవింగ్ చేసేటోడికి హెల్మెట్, కార్ డ్రైవ్ చేసేటోడికి సీట్ బెల్ట్. క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సాల్వేషన్ అనే టికెట్ చాలా అవసరం. క్రైస్తవులు అని పిలవడానికి మొట్టమొదటి అర్హత ఏంటో తెలుసా? బాప్తిస్మం. దీని గురించి చాలాసార్లు క్లాస్ ఇచ్చా కదా, ఇంకా క్లాస్ 1. రక్షణ బాప్తిస్మం తీసుకోండి. చాలామందికి 100 ప్రశ్నలు అడ్డొస్తాయి. నేను ఒకటి చెప్పనా, నువ్వు బాప్తిస్మం తీసుకుని పాపం చేసిన నరకానికే పోతావు, తీసుకోకుండా పాపం చేసిన నరకానికే పోతావు. తీసుకోవచ్చు కదా, ఇంతకంటే మంచిగా వాడు చెప్పండి, నాకంటే మంచిగా. నువ్వు బాప్తిస్మం తీసుకొని పాపం చేసినా పోయేది నరకానికే, బాప్తిస్మం తీసుకోకుండా పాపం చేసినా పోయేది నరకానికే. బాప్తిస్మం తీసుకోకుండా పాపం చేస్తే పరలోకానికి పోతామా? తీసుకోకుండా ఉండటానికి. కాబట్టి తీసుకోండి, తీసేసుకొని పాపం చేస్తారో చేయడానికి తీసుకున్న తర్వాత కాస్తంత భయమైనా ఉంటుంది కదా. తీసుకున్నాం కదా, అమ్మ బాగుందాం. ఒకసారి 2 సార్లు పాపం చేసినా మూడోసారి కాస్త గిల్టీ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అరే తప్పురా, అరే బాప్తిసం తీసుకున్నా అని గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత 20 సార్లు పాపం చేశా, బలవంతంగా 10వ తరగతులు ఇప్పించారు నాకు బాప్తిస్మం. తర్వాతనే సినిమాల్లోకి వెళ్ళిపోయా, తర్వాతనే డ్రగ్స్ అలవాటయ్యాయి, తర్వాతనే చెడు తిరుగులు అలవాటయ్యాయి. నేను బాగుపడలా. బాప్తిస్మం తీసుకుంటే తీసుకోకపోతే డిఫరెన్స్ ఏంటో తెలుసా? బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు తప్పు చేస్తే దేవుడు నిన్ను పట్టించుకోడు, చేసుకోపోరా అంటాడు. బాప్తిస్మం తీసుకుని తప్పు చేసావనుకో, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళు యేసుక్రీస్తు రక్తముతో బంధాన్ని పెనవేసుకున్నట్టు. ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళు క్రీస్తుతో రక్త సంబంధికులు. ఎవరు? క్రీస్తు రక్త సంబంధికులు. ఎవరు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు క్రీస్తు రక్త సంబంధికులు. రక్త సంబంధం ఏం చేస్తుంది తెలుసా? నేను పాపం చేశాను అనుకో, అయ్యో నా బిడ్డ పాపంలో పడిపోయాడే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనస్సు విలవిల్లాడిపోద్ది, నన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అసలు బాప్తిస్మం లేదనుకో, అరే నీకు నాకు సంబంధం లేదు, రైట్ అయిన పోయి సావంటారు దేవుడు. బాప్తిస్మం తీసుకుంటే ఆ రక్త సంబంధం ఏం చేస్తుంది? మనల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, ఆ బంధం. అందుకే బాప్తిస్మం తీసుకొని క్రీస్తుతో ఆ బంధాన్ని పెనవేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. బాప్తిస్మం తీసుకొని వాళ్ళందరూ ఇంకా తీసుకోండి, డిలే చేయొద్దు. రక్షణ ఓడలోకి ఎక్కటానికి మొట్టమొదటి స్టెప్ అది. యూ హ్యావ్ టు సేవ్, యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద ఆర్క్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ఓడలోకి ఎక్కాలి. అందుకే మార్కు సువార్త 16:16లో ఒక మాట ఉంటుంది. మార్క్ చాప్టర్ 16:16
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సింపుల్. ఎవరైతే యేసు ప్రభు నా దేవుడు అని అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటారో రక్షణ ఓడలోకి ఎక్కారని అర్థం. నమ్మకపోతే పోతావని అర్థం, శిక్షింపబడతావని అర్థం. ఆ రోజు నోవహు ప్రకటించింది ఇదే. నమ్మండి ఏమని? వర్షం వస్తుందని. నమ్మండి ఏమని? ఓడ కట్టేది మీకోసమే. నమ్మండి ఏమని? వర్షంలో మేము చచ్చిపోతామని. నమ్మండి ఏమని? ఆ ఓడ మాత్రమే మిమ్మల్ని బ్రతికిస్తుంది అని. ఒక్కడే నమ్మాడా? ఒక్కరే నమ్మారు ఆ రోజు? ఒక్కరు కూడా నమ్మలా. విన్నారు, తుడుచుకొని వెళ్ళిపోయారు. విన్నారు, నవ్వుకొని వెళ్ళిపోయారు. విన్నారు, హే వీడు పిచ్చాడ్రా అని వెళ్ళిపోయారు. 8 మంది మాత్రమే నమ్మారు. 8 మంది మాత్రమే. లక్షలాది మంది ప్రజల మధ్యలో 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఏమని? నమ్మి రక్షణ కూడా ఎక్కండమ్మా, నమ్మి బాప్తిస్మం తీసుకోండి, నమ్మి తప్పించుకోండి, మరణాన్ని శిక్ష తప్పించుకోండి అంటే నవ్వారు, నమ్మల. నమ్మారు 8 మంది మాత్రమే. ఎవరో తెలుసా? నోవహు, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడలు, మొత్తం 8 మంది. ఈ 8 మంది మాత్రమే నమ్మారు. నమ్మిన వాడు ఎక్కడుంటాడు? రక్షణలో. నమ్మని వాడు ఎక్కడుంటాడు? శిక్షలో. సింపుల్. ఈరోజు దేవుడు మనకు చాయిస్ ఇచ్చాడు. ఏమని? నమ్మటానికా, నమ్మకపోవటానికా. మీ పిల్లలకి ఏం చేస్తారంటే 15 సంవత్సరాల వయసు నిండిన వెంటనే 15 సంవత్సరాల వయసు నిండిన వెంటనే తీసుకుపోయి నీళ్ళలో ముంచేయండి, అంతే. ఇష్టం ఉన్నా లేకపోయినా తర్వాత దేవుడు చూసుకుంటాడు లెక్క. లేట్ చేయదు దయచేసి. డోంట్ డిలే యువర్ సాల్వేషన్. అయితే 8 మంది నమ్మారు. టైం వచ్చింది, పోయే కాలం దగ్గర పడింది. వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే 40 పగుళ్ళు 40 రాత్రులు వర్షం స్టార్ట్ అయితే, వర్షం స్టార్ట్ అయిన వెంటనే నోవహు కుటుంబం అంతా 8 మంది ఎక్కడికి ఎక్కారు తెలుసా? ఓడలోకి ఎక్కారు. జంతువులు, ఏనుగులు, గుర్రాలు, పులులు, సింహాలు, చీమలు, పక్షులు అన్నీ కూడా జతలు జతలుగా ఓడలోకి ఎక్కాయి. అన్నీ ఎక్కాయి. ప్రజలు చూస్తున్నారు. ఇదేంట్రా వర్షం పడుతుంది, ఇదేంటి చినుకులు పడుతుంది, నీళ్లు పడుతున్నాయి, నేల తడైపోతుంది అనుకున్నారు. మెల్లమెల్లగా చూస్తున్న కొలది వర్షం తీవ్రత పెరిగిపోయింది, నీటి మట్టం పెరిగిపోయింది. ప్రజలు మునిగిపోసాగారు. మునిగిపోతుంటే అప్పటి వరకు ఎవరైతే స్వార్థవి నిర్లక్ష్యం చేశారో, రక్షణని ఆలస్యం చేశారో, రక్షణ ఓడ పక్కనే అందుబాటులో ఉన్న ఎవరికి కావాలి రాది అన్న వాళ్ళు చచ్చిపోతామేమని భయం వేసి ఓడ వైపు లక్షలాది మంది ప్రజలు పరిగెట్టుతుంటే దేవుడు అన్నాడు నోవహుతో, ఓడ తలుపులు మూసేయి, టైం అయిపోయింది అన్నాడు. ఏమన్నాడు? ఓడ తలుపులు మూసేసి సినిమా చూడు ఎలా ఉంటుందో అని చెప్పాడు. నోవహు తలుపులు మూసేస్తుంటే ఈ పెద్దోళ్ళు, ముసలోళ్ళు, యవనస్తులు, చిన్నపిల్లలు అందరూ ఆ నీటి మీద కొట్టుకుంటూ వెళ్ళి ఓడ దగ్గరికి వెళ్ళి ఓడని దబేల్ 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 బలి కొడుతున్నారు. తలుపులు తెరవమని, కాపాడుకోవడానికి, ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి కొడుతుంటే నోవహు కిటికీ తలుపులు తెరిచి చూసి ఏమన్నా తెలుసా? ఇన్ని సంవత్సరాలు మీకు చెప్పాను కదరా, నీళ్ళు వస్తాయి, వర్షం వస్తుంది, చచ్చిపోతారు, ఈ ఓడెక్కితేనే బతికి బయటపడతారంటే, క్షమించు నోవహు, నీ మాటలు మాకప్పుడు అర్థం కాలా, ఇప్పుడు అర్థమయ్యాయి, తెరువు అంటే టైం అయిపోయింది. ఏమైపోయింది? టైం అయిపోయింది. మనం చాలా బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అక్కడ 2 విషయాలు కనిపిస్తాయి. మనుషులందరినీ చంపింది ఏంటి? నీళ్ళు. 8 మందిని బతికించింది ఏంటి? నీళ్ళే కదా. ఆ ఓడ పైకి రాకపోతే అది కూడా మునిగిపోయింది. ఓడ పైకి ఎందుకు వచ్చింది? నీళ్లు ఉన్నాయి కాబట్టి. ద సేమ్ వాటర్ సేవ్డ్ ద లైఫ్స్, ద సేమ్ వాటర్ డెస్ట్రాయ్డ్ ద లైఫ్స్. అదే నీరు రక్షించింది, అదే నీరు శిక్షించింది. రేపటి రోజున దేవుడు అనేవాడు ఉన్నాడే, ఆ దేవుడు నీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు. రక్షణ ఓడ సిద్ధంగా ఉంది, ఎక్కండి అని. మీరెక్కట్లా, మీకు అర్థం కావట్లా, రేపటి రోజున అదే దేవుడు నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయి నిన్ను రక్షిస్తాడు. అదే దేవుడు నమ్మని వారిని శిక్షిస్తాడు.
అదే దేవుడే. ద సేమ్ గాడ్ విల్ సేవ్ యూ, ద సేమ్ గాడ్ విల్ కండెమ్ యూ. అదే దేవుడే శిక్షిస్తాడు, అదే దేవుడే రక్షిస్తాడు. నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే శిక్షింపబడతావు. చాయిస్ ఈజ్ యోర్స్. ప్రజలు నమ్మలా, 8 మంది నమ్మారు, ఓడలో ఉన్నారు. అదే నీళ్లు వాళ్ళని పైకి తీసుకొచ్చింది, అదే నీళ్లు మిగిలిన వాటిని ముంచేసింది. విలవిలలాడుతూ, గుండెలు బాదుకుంటూ, గంగోళం చేస్తూ, ఆక్రందనలు చేస్తూ, ఏడ్చి 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 ఏడ్చి, ప్రలాపించి ప్రలాపించి, నీట మునిగి ఊపిరాడక చచ్చిపోయి, శవాలన్నీ గుట్టలు గుట్టలుగా, లక్షలు లక్షలుగా ఓడ చుట్టూ తేలాయి. అదే కుటుంబం చూసి గుండెల మీద చేసుకుని, ప్రభువా నీకు స్తోత్రం అనుకున్నాడు. ఈరోజు నువ్వు రక్షింపబడితే, దేవుని చేత నువ్వు రక్షింపబడితే, స్టిల్ యు హ్యావ్ ఆపర్చునిటీ, స్టిల్ యు హ్యావ్ ఛాన్స్ రక్షింపబడటానికి. మొట్టమొదటి అడుగు లోకంలో నుంచి నువ్వు వేరవ్వాలి. నశించిపోతున్న ప్రజల్లో నుంచి నువ్వు విడిపించబడాలి. రక్షణ ఓడలో నువ్వు ఉండాలి. అంతటితో అయిపోయింది జీవితం. కొంతమంది అనుకుంటారు బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాను. బాప్తీసం తీసుకుంటే పరలోకానికి ఎవడ వెళ్ళడు. రైలు ఎక్కుతాం, ఊరు వెళ్ళిపోతామా? రైలు ఎక్కుతాను, ఊరు వెళ్ళిపోతామా? అదేమో మ్యాజిక్ టైం ట్రావెలర్ అదేమన్నా కాదు. ట్రావెల్ చేయాలి. ఏం చేయాలి? టికెట్ కొనంగానే జర్నీ అయిపోయిందా? నేను కడప నుంచి వైజాగ్ వెళ్ళాలి, టికెట్ కొన్నా, ఫస్ట్ క్లాస్ వేసి వెళ్ళిపోతానా? ఏం చేయాలి? బండి ఎక్కాలి, అది వెళ్ళాలి. వెళ్ళేంత వరకు తినని కూర్చోాలి కదలకుండా, అప్పుడు జర్నీ అయిపోద్ది. నువ్వు బాప్తిస్మం తీసుకోగానే జర్నీ అయిపోలా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడే నీ బండి కదిలింది. ఏం బండి? రక్షణ ఓడ అప్పుడే ఆరంభమైంది. డెస్టినీకి రీచ్ అవ్వాలి. పరుగు పందెంలో నిలబడ్డవాడు మొదటి అడుగుతోనే అయిపోలా. డెస్టినీ రీచ్ అవ్వాలి, గమ్యం చేరాలి. అయితే ఎవరైతే రక్షింపబడ్డారో ఆ రక్షింపబడిన 8 మంది ఓడలో ప్రయాణం అవుతూ వెళ్తున్నారు ముందుకి. వర్షం, నీరు విపరీతంగా పెరిగిపోయింది. నేల మట్టం నుంచి ఉన్నతమైన శిఖరం వరకు నీరు వచ్చేసింది. ఒక్క చెట్టు కూడా కనిపించట్లా. చెట్లు మిద్దెలన్నీ మునిగిపోయాయి. ఓడ నీటి మీద ప్రయాణం చేస్తూ వెళ్తుంది. ఈరోజు నువ్వు రక్షింపబడిన తర్వాత యు హ్యావ్ టు ట్రావెల్ విత్ గాడ్. రక్షింపబడిన తర్వాత క్రీస్తుతో ప్రయాణం అవుతున్న వ్యక్తివి నువ్వు. నీ ప్రయాణం ఎలా ఉండాలో తెలుసా? చాలా ప్రత్యేకంగా ఉండాలి. నీ మాట, నీ నిర్ణయాలు, నీ తీర్మానాలు, నీ తలంపులు, నీ పద్ధతులు, నీ ఆచారాలు, ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి వేరైన రక్షింపబడిన నువ్వు లోకానికి వేరుగా బ్రతకాలి, లోకానికి ప్రత్యేకంగా బ్రతకాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలి. క్రైస్తవుడు అంటే మనం క్రైస్తవులం అని చెప్పుకుంటే కాదు, మన చేతుల్లో ఉంటే బైబిల్ కనిపిస్తే కాదు. ఎప్పుడు తెలియాలో తెలుసు మన క్రైస్తవులని? మనం ఎక్కడన్నా లైన్లో నిలబడినప్పుడు, బ్యాంకులో కానీ, రైల్వే స్టేషన్లో టికెట్ల దగ్గర కానీ, లేదంటే ఇంకో దగ్గర కానీ మన ఓపిక సహనం చెప్పాలి మనం క్రైస్తవులు అని. ఎక్కడైనా గొడవ జరిగినప్పుడు అక్కడ మనం ఉంటే ఆ గొడవలో మనం మాట్లాడే విధానం, పద్ధతి చెప్పాలి మనం క్రైస్తవులమని. చాలామంది నువ్వు వేసుకున్న డ్రెస్ చెప్పాలరా నువ్వు క్రైస్తవుడు అని, తెల్లబట్టలు వేసుకో అంటారు. డ్రెస్ ఎప్పుడు చెప్పక్కర్లా. మన మనసు, మన మాట, మన క్రియలు, మన విధానాలు. దేర్ ఇస్ నో లిమిట్స్ ఇన్ డ్రెస్సింగ్. పద్ధతులు చూపించాల్సింది బట్టల్లో కాదు, పద్ధతులు చూపించాల్సింది ఎక్కడ చూపించాలి? క్రియలలో, విధానాల్లో, తలంపులలో, నిర్ణయాల్లో, మాటలలో చూపించాలి. క్రైస్తవుడు అని నిన్ను లోకం గుర్తుపట్టేలాగా నీ విధి విధానాలు, నీ పద్ధతులు ఉండాలి. ఓడెక్కగానే ప్రయాణం అయిపోలా, చాలా ప్రయాణం ఉంది. రక్షణ ఓడలో ఎక్కిన నువ్వు నీటిలో నుంచి పైకి లేచావు, నీటి ద్వారా పైకి లేచావు. నెక్స్ట్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు వాక్ ఇన్ దట్ సాల్వేషన్. నీటి మీద నడవసాగింది రక్షణ ఓడ. ఏం చేసింది నీటి మీద? అది ఎక్కడ లేచింది అక్కడే ఉందా? ఏం చేసింది? ఇట్స్ వాకింగ్ టువార్డ్స్ ఇట్స్ డెస్టినీ. తన గమ్యం వైపు ఓడ ముందుకు సాగుతుంది. రక్షింపబడిన క్రైస్తవుడు కూడా గమ్యం వైపు అడుగులేయాలి, గమ్యం వైపు నడుచుకొని వెళ్ళాలి. ఓడలోకి ఎక్కిన తర్వాత స్వభావాలన్నీ మారిపోయాయి. మీకు తెలుసా?
జింక కనిపిస్తే పులి ఏం చేస్తుంది? బిర్యానీ వండుకొని తింటారు శుభ్రంగా కదా. ఎలక కనిపిస్తే పిల్ల ఏం చేస్తుంది? అది అంతే, 65 ఎలక 65 చేసుకొని తినేస్తుంది కదా. చీమలు కనపడితే పురుగులు ఏం చేస్తాయి? తినేస్తాయి. దోమలు ఈగలు కనిపిస్తే అవి ఏమంటారు దాన్ని, స్పైడర్ మ్యాన్ ఏం చేస్తుంది? తినేస్తుంది. కానీ అక్కడ జరిగిన వింత ఏంటో తెలుసా? రక్షణ ఓడ ఎక్కగానే రావాల్సినటువంటి మార్పు ఎక్కడో తెలుసా? డ్రెస్సుల్లో కాదమ్మా, స్వభావంలో మార్పు రావాలి. యు హ్యావ్ టు చేంజ్ యువర్ నేచర్. నీ మైండ్ సెట్ మారాలి. ఎప్పుడైతే క్రీస్తు అనే రక్షణ ఓడ ఎక్కుతావో, నువ్వు బాప్తిస్మం తీసుకునే రక్షణ ప్రయాణం స్టార్ట్ చేస్తావో, నీ ఆలోచన విధానాలు మారిపోవాలి. రక్షణ ఓడలకు ఎక్కగానే పులి జింకని చూడగానే ఏ హాయరా బాగున్నావా అన్నది. బిర్యానీ అనుకుని తిందాం అనిపించలే దానికి. ఎలక కనపడ్డది పిల్లికి, పిల్లి వెళ్ళి దాన్ని చంపలా. పిల్లి వెళ్ళి భుజం మీద ఎలక మీద చేసుకుని ఏంట్రా బాగున్నావా, ఏంటి పరిస్థితులు అన్నాడు. అంటే శత్రువులు కాస్త ఓడలోకి ఎక్కగానే ఏమైపోయారు తెలుసా? మిత్రులైపోయారు. కారణం ఏంటి? వాళ్ళు రక్షణ ఓడలో ఉన్నారు కాబట్టి. రక్షణ ఓడ ఎక్కక ముందు ఎలకని పిల్లి చంపేది, జింకని పులి చంపేది, పులిని ఇంకోటి చంపేటాడు. ఎప్పుడైతే రక్షణ వాళ్ళు అడుగు పెట్టారో, దే నేచర్ గాట్ కంప్లీట్లీ చేంజ్డ్. శత్రువులు మిత్రులైపోయారు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, నీ శత్రువుని కూడా ప్రేమించు. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నీ పక్కన కూడా అలాగే ప్రేమించు. ఎవడైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు. ఇది ఎవరి నేచర్ తెలుసా? క్రైస్తవ్యంలో అడుగు పెట్టిన వాడి నేచర్ ఇలా ఉండాలి. క్రీస్తు అనే రక్షణ ఓడలో అడుగు పెట్టిన వాడి స్వభావం ఎలా ఉండాలి? శత్రుత్వాన్ని తీసేసి అందరూ మిత్రులే, అందరూ నా వాళ్ళే, వాడు ఆ కులం, వీడు ఈ మతం, వీడు నావాడు కాదు, వీడు ఈ వాడు కాదు అన్నటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ మన వాళ్ళే అని కలగలుపుకొని ప్రేమ తత్వం చేత ముందుకు సాగాలి తప్ప శత్రుత్వాన్ని చంపేయాలి. మీ అందరికీ పెన్ను పేపర్ ఇచ్చి మీకు ఎంతమంది శత్రువులు రాయండి అంటే పోటీ పడిపోయి పాస్టర్ గారు పేపర్ ఫుల్ అయిపోయింది, ఇంకో పేపర్ ఇస్తారా అంటారు. మీరు అంటే అర్థం ఏంటి? లిస్టు బాగా పెద్దగా ఉందని. ఎవరి లిస్టు? చిన్న చిన్న వాటికే. నేను వీటితో మాట్లాడినా కనిపించినా కూడా, సత్యవరకు నేను కనిపించిన మాటలు నేను జీవితంలో వాడిని క్షమించను అని వాళ్ళందరినీ భుజాన్ని వేసుకొని 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 బరువు నీకే ఎక్కువైపోద్ది. శత్రువుని కూడా ప్రేమించగలిగే తత్వం రక్షణ ఓడలు ఎక్కిన వాడికి రావాలి. మేకను చూస్తే పులి కూడా ప్రేమగా పలకరిస్తుంది. చంపి తినాల్సిన పులే. రక్షింపబడిన నువ్వు నీ స్వభావాన్ని మార్చుకోకపోతే అర్థం ఉండదు. రక్షణ ఓడలోకి ఎక్కిన నువ్వు రక్షణ ఓడలో ప్రయాణం సాగించాలి. యు హ్యావ్ టు వాక్ ఇన్ ద సాల్వేషన్. రక్షణలో నడవాలి. బాగా రోజులు ముగిసిపోయిన తర్వాత, రక్షణ జీవితం ముందుకు సాగుతున్న తర్వాత నెక్స్ట్ మూడవది రావాల్సింది తెలుసా? అభిషేకం కావాలి. వాట్ యు నీడ్ ఈజ్ అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని అభిషేకం పొందుకోవాలి. అది చిట్ట చివరిది. ఆధ్యాత్మిక క్రైస్తవ యాత్రలో చిట్ట చివరిది అభిషేకం. మొదటిది రక్షణ, రెండవది రక్షణ ప్రయాణం, మూడవది అభిషేకం. నోబహు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, వర్షం తగ్గిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చేసి ఒక పావురాన్ని బయటికి పంపించాడు. ఆ పావురాన్ని బయటికి పంపిస్తే ఒకవేళ అది చెట్టు కొమ్మల్ని కానీ కాయల్ని కానీ పువ్వులు కానీ తెంపుకొని వచ్చిందనుకో, అర్థం ఏంటి? ఓహో, నీటి మట్టం తగ్గింది, మనం ఇక దిగేసి వెళ్ళిపోవచ్చు అని నోబహు పావురాన్ని పంపిస్తే ఆ పావురం సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? పావురం దేనికి సూచన? శాంతికి, పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మ దేవుడికి సూచన కదా. ఇక్కడ ఏముంది? సిలువ మీద ఏముంది కదా. క్రైస్తవులకు సంబంధించిన ఏ పాంప్లెట్ చేసినా, ఏ పుస్తకం చూసినా ఖచ్చితంగా పావురం ఉంటుంది. పావురానికి దేనికి చిహ్నంగా వాడతామంటే పరిశుద్ధాత్ముడికి, ఎవరికి? హోలీ స్పిరిట్ గాడ్కి సూచనగా పావురాన్ని వాడతారు. అయితే నోబహు దేన్ని బయటికి పంపించాడు? ఫస్ట్ కాకిని పంపించాడు. కాకితో మనకి ఎందుకు గోల? పావురాన్ని పంపించాడు. నెక్స్ట్ పావురం బయటకు వెళ్ళిపోయి అది అటు ఇటు షికారులు వేసుకొని ఏం తెంపుకొని వచ్చిందో తెలుసా? ఏమా కేపక
ఏమాకు తెంపుకొని వచ్చింది తెలుసా? ఏమాకు చెప్పండి అమ్మా, చెప్పిన తర్వాతన్నా ఒలీవ కొమ్మని. మీరు చాలాసార్లు పిజియన్ పావురం అని గూగుల్లో కొట్టారనుకోండి, పావురం నోట్లో కొమ్మ ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా బొమ్మ? పావురం నోట్లో చిన్న కొమ్మ ఉంటుంది. అది చాలామందికి తెలియదు. ఆ కొమ్మ ఏంటో తెలుసా? ఆ రోజు నోవహు ఓడలోంచి బయటకు వదిలిన పావురం నీటి మట్టం తగ్గిన తర్వాత ఒక ఒలీవ చెట్టు కొమ్మని విరిచి అది నోట పట్టుకొని ఎగురుకుంటూ వచ్చి ఎక్కడ వాలిందో తెలుసా? ఓడలోకి వచ్చింది. ఒలీవ చెట్టుని దేనికి వాడతారు చెప్పండి అమ్మా? ఆ రోజు సౌలుని దావీదుని అభిషేకించాడు. ఎవరు? సమూయేలు. దేంతో అభిషేకించాడు? నెత్తి మీద నూనె పోసి. ఏ నూనె? కొబ్బరి నూనె, నువ్వుల నూనె. ఏం నూనె తెలుసా? ఒలీవ నూనె. ఒలీవ నూనె దేనికి వాడతారు తెలుసా? ఈరోజు కూడా అభిషేకించటానికి ఒలీవ నూనె వాడతారు. నువ్వు లోకంలో నుంచి వేరే రక్షింపబడిన తర్వాత, శత్రువుల్ని మిత్రులు చేసుకున్న తర్వాత, రక్షణ ఓడ అన్న జీవితాన్ని ప్రయాణం సాగించిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని తీసుకొని వస్తాడు. చపలు కొట్టి ప్రభువు నామమున మహిమపరచు. పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా అభిషేకాన్ని తీసుకొని వచ్చి నీ తల మీద పోస్తాడు. అంతటితో నీ ఆధ్యాత్మిక జీవిత యాత్ర ముగిసిపోయింది. ఆ రక్షణ ఓడ వెళ్ళి ఎక్కడాగిందో తెలుసా? చెప్పండి అమ్మా. బైబిల్ చదివి సస్తే మనకి ఏమన్నా అరకొర కొండనా? ఆరారత కొండ అంటే తెలుసా? చాలా ఉన్నతమైన ఎత్తులో ఉంటుంది. ఆ ఆరారాతు కొండ మీద వెళ్ళిపోయి ఆ ఓడ ఆగింది. అక్కడ నోవహు కుటుంబం అంతా బయటికి దిగి వచ్చారు. చపలు కొట్టి ప్రభువు నామమున. క్రైస్తవుడి యాత్ర ఎక్కడికి? పరలోకమైన శిఖరానికి. ఆ శిఖరాన్ని చేరాలంటే నువ్వు లోకంలోంచి వేరవ్వాలి. రక్షణ అనే క్రీస్తు ఓడని ఎక్కాలి. రక్షణ జీవిత యాత్రలో అందరినీ క్షమిస్తూ ముందుకి ప్రేమతత్వంతో వెళ్ళాలి. తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత సరాసరి పరలోకం అనే కొండ మీద నువ్వు ఆగుతావు. అక్కడితో నీ జీవితం ప్రారంభమవుతుంది. ఈ లోకంలోని జీవితం ముగిసిపోద్ది. ఎవ్రీవన్ రైజ్ అప్ ఆన్ యువర్ ఫీట్. అందరు లేచి నిలబడదు. అందరు లేచి నిలబడదు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుంది. 2 నిమిషాలు. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి టాలీ యువర్ లైఫ్. నువ్వు రక్షింపబడ్డావా? ఈరోజు నీకు కొన్ని వేల సువార్తలు వినబడుతున్నాయి. యూట్యూబుల్లో, టీవీలలో, కరపత్రాల ద్వారా, సంఘాలలో, స్వార్థ సభల ద్వారా కొన్ని వేల ప్రసంగాలు విన్నాం. కొన్ని వేల సువార్తలు విన్నాం. కొన్ని వేల సార్లు సంఘాలకు వెళ్ళావు. నువ్వు రక్షింపబడ్డావా? ఒకవేళ రక్షణ ఓడలో ఉన్నావేమో. నీ యాత్ర సాగుతుందా? రక్షణ యాత్ర ఆగిపోయిందా? ఒకవేళ రక్షణ యాత్ర సాగుతుందేమో. అభిషేకం నీ మీదకి వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కనికరించాడా? పరలోకం అనే ఆరారత కొండ మీద నిలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు రీచ్ యువర్ డెస్టినీ? ఒకవేళ నీ యాత్ర మధ్యలో ఆగిపోయి ఉంటే ఒక్కసారి మనసారా ప్రభువుని అడుగు. ప్రభువా, నేను ఇంకా రక్షింపబడలేదయ్యా, నాకు ఒక అవకాశము, నేను రక్షింపబడతాను. ప్రభువా, నా జీవితంలో శత్రువుల్ని నేను క్షమించలేకపోతున్నాను. నన్ను వల్ల పొరుగువారిని ప్రేమించలేకపోతున్నాను. నా రక్షణ యాత్ర ముందుకు సాగటం లేదయ్యా, దయతో నన్ను క్షమించి ముందుకు సాగించు. ప్రభువా, నన్ను అభిషేకిస్తావా? నోవహు కుటుంబాన్ని అభిషేకించిన నువ్వు ఈరోజు నన్ను అభిషేకిస్తావా అని నీ మనస్సులో నుంచి మనసారా దేవున్నాడు. ఆస్క్ గాడ్ టు అనాయింట్ యూ. ఆ అభిషేకం, ఆ రక్షణ నడిపింపు, శత్రువుని కూడా ప్రేమగా చూసే తత్వం నీలో పుట్టకపోతే ఎన్నటికీ నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. ఇట్ ఈస్ ద టైమ్ and it is the chance opportunity that God gave you